ఈరోజు ఈసారి జరిగినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో మునుపెన్నడూ జరగని విధంగా ఘన విజయం సాధించినటువంటి పోలం మమతా తిరుపతి గారికి, అదేవిధంగా శాశక్తులా ప్రయత్నించి ఘన విజయం సాధించినటువంటి మన ఐకోయపల్లి గ్రామ నూతన విజయస్తులు వార్డు సభ్యులందరికీ, అదేవిధంగా మన గ్రామ ప్రథమ పౌరుడు పంచాయత్ సెక్రటరీ గారికి, అంగన్వాడీ కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ డిప్యూటీ సర్పంచ్ తిరుపతి రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ లేకపోయినా ఉన్నటువంటి మాజీ సర్పంచ్ పోల లక్ష్మీదేవి కృష్ణయ్య గారులకు, అదేవిధంగా గ్రామ యువకులకు, పెద్దలకు, గ్రామ ప్రజలందరికీ కూడా నా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి నాకు ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి. నేను ఏం మాట్లాడినా మన ఊరు కోసమే మాట్లాడతాను కాబట్టి ఏమైనా తప్పులున్నా కూడా క్షమించాలి. ఒకటి, ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఫస్ట్ నేను చెప్పాల్సిన విషయం ఏమనుకుంటున్నా అంటే, మన ఊరు లోపల పార్టీ రాజకీయాలు ఎక్కువ వరకు తీసుకుపోతానని నేను నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధిలో ప్రతి యువకుడు, ప్రతి గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు, సర్పంచ్ గారు కానీ, గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధిలో పాటుపడాలి. అంతేగాని పార్టీ వివక్షలు చూపెట్టదాన్ని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఇంకొక ముఖ్య విషయము, మనకు మాజీ ప్రజాప్రతినిధులు కూడా మన ఊరికి ఎంతో సేవ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి అనిరుద్ రెడ్డి సార్ కూడా మంచి సేవ అనేది చేస్తున్నారు మన ఊరి పైన. ప్రతి ఒక్కరు మన ఊరు ఎందుకో కానీ ప్రతి నాయకుని కూడా ఎక్కువైపోవాలంటే అమితమైన ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీరెడ్డి గారు కూడా మన ఊరి పైన మంచి ప్రేమ అనురాగాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఎన్నిక కాబడినటువంటి మన అనిరుద్ రెడ్డి సార్ గారు కూడా మన గ్రామం పైన మంచి ప్రేమ అనురాగాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మేము పార్టీలు చూడలే, నేను సాధారణంగా బీఆర్ఎస్ కార్యకర్తను, అదంతా తెలుసు. కానీ అనిరుద్ రెడ్డి సార్ ఫస్ట్ ఊర్లోకి వచ్చినప్పుడు ఇదే ఇప్పుడు మన డిప్యూటీ సర్పంచ్ ఇప్పుడు మన నరసింహారెడ్డి గారు ఫోన్ చేసిరు నాకు, శ్రీశైలం ఇట్లా సార్ వస్తుంటే మనం అందరం ఉండాలంటే, ఆయన మేము ఏ పార్టీలు చూడలే, మహిళ అయినప్పటికీ ఇదే పద్మకు ఉన్నది, ఆయన ఇదే నరసింహారెడ్డి గారు ఉన్నారు, అందరం కలిసి సార్ని వచ్చి మన ఊరు తీసుకొచ్చి ఏ ఊర్లో కూడా నడుచుకుంటూ పోయి, ఏ నాయకుడు కూడా వాగు వరకు నడుచుకుంటూ పోయి, అరే మీ సమస్య ఇది ఉంది నేను తీరుస్తా అని చెప్పి గుడి మీద కొట్టేయాలి. ఆ పద్మ కూడా ఒక టైంలో చెప్పింది, అరే మా నూరు గుడి మీద కొట్టేసినాకనే సార్కి ఎమ్మెల్యే అవుతాను నమ్మకం వచ్చిందంటారా అని చెప్పేసి. అలా మరి మేము ఏ పార్టీలు చూడలే, మన ఊరికి మంచి చేయాలని వచ్చిన ఏ నాయకుడినైనా మేము స్వాగతించినాం. మేము పార్టీలకు అతీతంగానే మేము గ్రామాభివృద్ధి కోసం పనిచేసినాం. కాబట్టి ఎవరు వచ్చినా సరే మన ఊర్లకు ఏ పార్టీ నుంచి వచ్చినా సరే స్వాగతించండి, వాళ్ళకు అవమానం మాత్రం చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సాధించాలి, ఎంతో కొంత ప్రజలకు సేవ చేయాలనే నమ్మకంతోనే, ఎంతో కొంత అభ్యుదయ ఆశయాలతోనే రాజకీయాల్లోకి వస్తారు. కాబట్టి ఊర్లలోకి వచ్చినప్పుడు మాత్రం మన ప్రజలు, మన గ్రామ పెద్దలు, యువకులు పార్టీ కక్షలకు పోకుండా ప్రతి ఒక్కరిని సాధారణంగా స్వాగతించండి, మన సమస్యలు తెలియజేస్తేనే వారు కూడా మన సమస్యలు అర్థమైతే పార్టీలకు అతీతంగా పనిచేసినప్పుడే మన ఊరు అనేది అభివృద్ధి చెందుతుంది. అది ఇంకొకటి ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు ఆయనను మెచ్చుకొని ఇంకోటి వచ్చినప్పుడు చెప్పులు వేస్తే రేపు ఆడి చెప్పులు వేసి కూడా గెలవచ్చు. మనం మొత్తం వచ్చేసి ఇప్పుడు మన జడ్చర్ల నియోజకవర్గంలోకి 45 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మన ఒక్క గ్రామ పంచాయతీ వేస్తేనే ఆయన ఎమ్మెల్యే గెలవడు కదా, ఇంకా 44 గ్రామ పంచాయతీలు ఉంటాయి. సో మన ఒక్క గ్రామ పంచాయతీ వన్ సైడ్ అయినంత మాత్రాన అవుతాను ఇంకా 44 గ్రామ పంచాయతీలు వన్ సైడ్ ఉన్నట్టు కాదు. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో కూడా వేరే పార్టీలు కూడా విజయాలు సాధిస్తున్నాయి. కాబట్టి మన గ్రామం విషయానికి వచ్చేసరికి మనందరం ఒకటే, పార్టీలకు అతీతంగా పనిచేయండి. ఎవరు వచ్చినా మీరు మా నాయకులను మెచ్చుకోండి, ఎత్తుకోండి. అందరికీ మన గ్రామ మన ఒకటే లక్ష్యం, ఒకటే ఎజెండా. ఎవరు వచ్చినా సరే సార్ మా సమస్యకి ఇది ఉంది, మీరు మాకు కావాలి, మీ గెలుపు మేము కోరుకుంటున్నాం, మీరు చల్లగా ఉంటేనే మా గ్రామం చల్లగా ఉంటుంది. అంతేగాని ఆ నాయకుడు వస్తేనే మా గ్రామం మంచిగా ఉంటుంది, ఈ నాయకుడు వస్తేనే మన గ్రామం మంచిగా ఉంటుంది అనేది తప్పు. మొత్తం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,765 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలకు ఏ పార్టీకి సంబంధం లేకుండా నిధులు ఆటోమేటిక్గా ఆయా గ్రామ పంచాయతీల పరిధిని బట్టి, ఆయా గ్రామ పంచాయతీల వరకు రిక్వైర్మెంట్ని బట్టి ఏ గ్రామ పంచాయతీకి ఏ మండలానికి ఎంత నిధులు ఎంత క్రియేట్ చేయాలనేది ఆయా గ్రామ పంచాయతీలో ఆటోమేటిక్ క్రియేట్ అవుతాయి. ఏ ప్రభుత్వం ఉన్నా మనకి మన రేషన్ బియ్యం అయినా, ఏ ప్రభుత్వం ఉన్నా మనకు వచ్చే పథకాలు పింఛన్లు అయినాయా, ఏ ప్రభుత్వం ఉన్న కరెంట్ అయిందా, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వికలాంగులకు వచ్చే పింఛన్లు ఏమన్నా అయినాయా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆటోమేటిక్గా ప్రజలకు వచ్చే ప్రతిదీ కూడా మనకు వస్తుంది. బానిస బతికెన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేశారా. ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన అంబేద్కర్ గారు నువ్వెంత నేను కొడితే అడిగేటోళ్ళు అనే టైం ఉన్నటువంటి ఆ టైంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అగ్రవర్ణ కులాలతో సహా అందరికీ పెట్టిన ఒక భిక్ష ఓటు హక్కు. ప్రతి ఒక్కరు మనం ఇట్లా మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్కరు అగ్రవర్ణ కులాలు కానీ అనగారిన కులాలు కానీ ఈరోజు పదవులు అనుభవిస్తున్నాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ముదేంటి మయూరి శివ ఈరోజు వార్డు మెంబర్గా మన ముందరికి వచ్చి డిప్యూటీ సర్పంచ్ స్థాయికి
కొట్లాడుకునే స్థాయికి పోతున్నా అంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష. అట్లాంటి భిక్షను కూడా మనము మన గ్రామాభివృద్ధికి ఉపయోగించుకోవాలి. ఎవరో చెప్పిన మాటలకు వాడొస్తేనే మనకు మంచి చేస్తాడు, వీడొచ్చినా మనకు మంచి చేస్తాడు మాటలకు మనం లోపడద్దు. ఇప్పుడు పార్టీ కక్షలతో కొట్లాడుకుని చంపుకునే రోజులు మనకు అవసరం లేదు. మన ఊరు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది. పార్టీ కక్షలకు ఎట్టి పరిస్థితుల్లో యువతకు అది చాలా ప్రాణాంతకం, టెర్రరిజం కన్నా డేంజర్. కాబట్టి పార్టీల విధంగా విడిపోకుండా మన గ్రామ ప్రజలతో ఒక్కటైన ఒక దృఢ సంకల్పంతో కలిసి ఉండాలని చెప్పేసి నేను నా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రీసెంట్గా కడతాల ఒక వెంచర్ లోపల బీజేపీ కాంగ్రెస్ అని చెప్పి పార్టీ కక్షలు. ఇప్పుడు ఒక చిన్న విషయం మీకు మళ్ళీ నాకు టైం ఏంటి దండం పెడతా అందరికీ, మళ్ళీ మనం కలవము. ఫస్ట్ మనం కలిసిన అంతరము ఒక్క మాట ఇస్తాం. మొన్న మనకి ఏమైంది, సీఎం ఎలక్షన్స్లో కేసీఆర్ సార్ ఓడిపోయాడు. కేసీఆర్ సార్ ప్రతి ఒక్కరికి చెప్పకుండా ప్రతి ఒక్కరు గుండెలో ఉంటాడు. ఎందుకంటే పార్టీ మన సంబంధం లేదు. వ్యక్తిగతంగా ఆనాడు సమైక్యాంధ్ర బానిస సంఖ్యలలో మన తెలంగాణ మగ్గిపోయినాడు. నీళ్లు నిధులు నియామకాలకు పుట్టగాంచి కేర్చి వలస మన పాలమూరు జిల్లా వలస పోయినాడు ముంబైకి. ఏడవైందండి మన పార్టీలు, ఎక్కడ పోయినాయి మన పార్టీలు? ప్రాణాలకు తెగించి మన పిల్లలు శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్నాడు, ఎక్కడ పోయినాయి మన పార్టీలు? ఎక్కడ పోయినాయి మన జెండాలు? ఎవరు మన కోసం పనిచేసారు? ఇలా రైతు ఒక పెట్టుబడి కోసం అని చెప్పి ఆయన ఇదే చర్చలో పోయి సేట్లతో పడ్డలా 3 రూపాయలు పడ్డలా 5 రూపాయలు మీ తెచ్చి పెట్టుబడి పెట్టినాడు. మా నాయన ఎగ్జాంపుల్, నాకు ఎవరు మంది అవసరం లేదు. ఆయన ఎక్కడ పోయినాయి మన పార్టీలు? ఇదే 24 గంటలు కరెంటు లేక పొట్ట తిప్పలు పట్టుకొని చెప్పి రాత్రిపూట 2 పైస్ కాయలు బాబులాగా పట్టుకొని 2 పైస్ కాయలు ఆ బ్యాటరీ రైట్లు పెట్టుకొని, ఇప్పుడు ఛార్జింగ్లు పెట్టుకుంటలేదు ఎవరు, కానీ ఆ బ్యాటరీలు పట్టుకొని రాత్రిపూట 2 పైస్ కాయలు పెట్టి 2 గంటల కరెంటు పోయి పంటలు పట్టించుకుని ఎక్కడ పోయినాయండి మన పార్టీలు? ఎక్కడ పోయింది మన గ్రామ అభివృద్ధి? మీరు బాగా ఆలోచన చేయండి. ఎవరు మనకి ఏం చేస్తారు, ఎవరి వల్ల మనం బాగుపడ్డాము? ఇప్పుడు 24 అవర్స్ కరెంట్ వస్తుంది, మనకు పార్టీలు సంబంధం లేదు. మనకి ఎవరు మంచి చేసినా చూడండి, 24 గంటల కరెంట్ వస్తే ఒక్కొక్కరైతే బాబు నీదేంది రేపు అయితే మక్కలు అంత ఎండుగాలం కూడా పుష్కలంగా పంటలు పండించి రోడ్ల నిండా మక్కలు కానీ వస్తున్నాయి. ఎక్కడ పోయినాయి మన పార్టీలు? ఇప్పుడు ఒక్కొక్క రైతు గుండె మీద చేసుకొని పండుకుంటున్నాడు. ఎక్కడ పోయింది మన పార్టీలు? పార్టీలో మనకు సంబంధం లేదు. ఎవరు మనకు మంచి చేస్తున్నారు అనేది కూలంకుషంగా ప్రతి యువకుడు చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎస్పెషల్లీ గ్రామం లోపల మాత్రం పార్టీ కక్షలకు తావివ్వకండి. ఎన్నికల వరకే ఏదైనా, ఎన్నికల తర్వాత అందరూ మనం ఒకటే. గెలిచిన సర్పంచ్ మనోళ్ళే, ఓడిపోయిన సర్పంచ్ మనోళ్ళే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మంచి అభిదయ భావన వ్యక్తి ఇప్పుడు తోట మల్లేష్ గారు. ఇప్పుడు ఆయన పేరు పెట్టి పిలిచిన అర్హత మనకు లేదు కాబట్టి, స్టేజ్ మర్యాద కాబట్టి తోట మల్లేష్ గారు అని మనం సంభాషిస్తున్నాం, తప్ప అనుకోవద్దు. తోట మల్లేష్ గారు ఇదే సర్పంచ్ అభ్యర్థి గారు పోటీ చేసింది కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు. ఆయనలో గెలిచినా ఓడిపోతే నాకు సంబంధం లేని విషయం. ఇప్పుడు ఇంత చలికాలంలో కూడా ఒక ఫిల్టర్ నీళ్ళు ఆడడం మనలకు వస్తుందంటే, ఇప్పుడు మరి ఏమంటారు, వరదబాయితం వానకాలం వరదబాయితం పులిహోర ప్యాకెట్ల కోసం చూసినట్టు ఆ డబ్బాలు పట్టుకొని ఆడ ఏమో తండాను అమ్మనదేమన్నా, ఆదివాసులు అడవులలో ఉంటున్నాం అమ్మనదేమన్నా. ఒక్క ఆటో వస్తే ఒక్క రోజు రాకపోతే అలమటించిపోతున్నారు. ఒక్కొక్కరు ముందు జాగ్రత్త కోసం 2 ఫిల్టర్ డబ్బాలు పెట్టుకొని ఆడ నిలబడుతున్నారు రోడ్ల మీద పడి. ఓడోడు బండి మీద ఆడ ఉంటాడో పోతాడో అయిపోతాయి అని చెప్పి బాధపడుతున్నారు. అంత దళితులు మన ఊరికి అవసరం లేచిన విషయం లేదు. ఆ విషయాన్ని తోట మల్లేష్ గారు ముందే గ్రహించి ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చారు. ఏమని? నా సొంత ప్లేస్లో మన ఊరికి ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని మనకు హామీ ఇచ్చింది. ఆ విషయంగా ఆయన నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, మనకి ఎన్నికే సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు, కానీ వ్యక్తిగతంగా ఒక మంచి అభ్యుదయ ఆశయం ఉన్నటువంటి వ్యక్తి మల్లేష్ గారు మనకు ఆ విధమైన మాట ఇచ్చారు. సరే, అది ఎవరు నెరవేరుస్తారనేది అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నది. ఎవరు ముందరకు పోయినా ఫస్ట్ మనల్ని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది సమ్మరు, జనాలు చాలా ఎక్కువ వరకు వాటర్ కోసం ఇబ్బంది పడతారు కాబట్టి ఖచ్చితంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే పనులనే ఉండండి. మన పార్టీ మన పనులు అయితే కదా, మరి మనందరి కోసం పార్టీ పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొదటి స్టెప్ మన ఊళ్ళో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే విధంగా ముందడుగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మన గౌరవ సర్పంచ్ గారు పూల మమత గారిని హృదయపూర్వకంగా సభాముఖంగా వేడుకుంటున్నాను. అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా సర్పంచులకు అన్ని వేళలా సహకరించి మన గ్రామ అభివృద్ధిలో పాటుపడాలని కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం మీకు మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన వెంబడే కేసీఆర్ సార్ కింద పడితే వెన్నెముక సర్జరీ అయిందండి. వెన్నెముక సర్జరీ అయితే అదే వెన్నెముక సర్జరీ అయిన నెక్స్ట్ డేనే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పరామర్శించుడు. మరి ఎక్కడ పోయిన పార్టీలు? ఇప్పుడు ఇదే మొన్న లక్ష్మారెడ్డి సార్ వాళ్ళ మమ్మీ చనిపోతే మళ్ళీ ఇదే మన అనంతరెడ్డి సార్ పోయి పరామర్శించుడు. మరి ఎక్కడ పోయిన పార్టీలు? మీరు బాగా ఆలోచించాలి జనాలు ఏమవుతుంది అనేది. ఒక చిన్న వార్డు సభ్యుడు, ఇంత చిన్న గ్రామంలో మనది 800 మంది పాపులేషన్ లేదు, తిప్పు కొడితే 750 మంది ఓటింగ్ రాలేదు. అయితే ఒక వార్డు సభ్యుడు పోయి ఓటర్నమ్మా నేను మనకి పని చేస్తాను అంటే నీది ఏ పార్టీ అనే స్థాయికి మన జనాలు ఎందుకు ఇట్లా మారారు? అది ఎవరిది? ఏంది మన పార్టీ ఏంది? ఇంతకు మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఊర్లో ప్రభుత్వమే నిర్ణయించలేదండి మీది ఈ పార్టీ అని. ఊర్లో ఉన్నంత వరకు మంచి నాయకుడిని ఎన్నుకోరి.
ఊరికి సంబంధించిన వాళ్ళు మంచి నాయకుని ఎన్నుకున్నారని చెప్పేసి పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని చెప్పేసి పార్టీ సింబల్ కూడా ఇవ్వకుండా ఎన్నికలు జరిపించారు. కానీ మనంతా మనమే పార్టీలను కొట్టుకొస్తున్నాం. ఇది మన మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మంచి అభ్యుదయ ఆశయాలతోటి తిరుపతి వచ్చాడు. తిరుపతి అన్న మంచి అభ్యుదయ ఆశయాలు ఉన్న వ్యక్తి కాబట్టి తిరుపతి అన్న ఒక మంచి మాట అన్నాడు ఎలక్షన్ కన్నా ముందే. గెలుస్తున్న ఓడిపోతున్న తెలియదు తమ్మే, కానీ నేను గెలిస్తే మాత్రం నాకు జీతం 5,000 6,000 వస్తుంది. దానికి ఇంకా 2-3 వేలు కలిసి అయినా సరే నేను ఇస్తారా, మన గ్రామ పంచాయతీలో ఏ సమస్యలకైనా సరే వాడుండి, నాకు సంబంధం లేదు. అచ్చా మంచి ఆలోచన, గొప్ప ఆశయం ఉన్న వ్యక్తి తిరుపతి అన్న కూడా. తిరుపతి అన్న గెలవడం కూడా మన అదృష్టమే. కాబట్టి ఇట్లా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ముందలు తీసుకుపోవాలని చెప్పేసి ఆలోచన చేయాలి. కానీ పార్టీ కక్షలకు పోకండి. అందరం గ్రామానికి వచ్చేసరికి మనం అంతా ఒకటే. కాబట్టి ఈ విధంగా మనం ముందుకు పోవాలని ఆలోచిస్తున్నా. ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో ఉన్న ఇండ్లు ఉన్నాయి మనకడ. ఏడా మనకు పైన అవి ఎప్పుడో కేసీఆర్ సార్ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. అవి ఇంతవరకు దాంట్లో ఆ ఓపెనింగ్ అనేది నోచుకోలేకపోతున్నాయి, శిథిలావస్థకు చేరిపోతున్నాయి. ఇప్పుడు మన పార్టీ, ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది అంటారు కదా. ఇప్పుడు కష్టపడి ఇల్లు కట్టినాక ముగ్గు ఎవరైనా ఇస్తారు, ఆ తర్వాత విషయం. కాకపోతే ఆ ముగ్గు కూడా వేయలేకపోవడం మన దౌర్భాగ్యం. కాబట్టి మనం మన ఊరి కోసం మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు వీలైనంత తొందరగా మోక్షం చేకూర్చేలా ముందుకు అడుగులు వేసి ధైర్యంగా అడిగి తిరుపతి ఒక మాట, మంచి మాట అది. మన ఊర్లో మొత్తం చాలా ఆర్థికంగా మంచిగా ఉన్నది, గొప్ప విషయం అది. అంత ఆర్థికంగా మంచిగా ఉన్నాం మనం, దేవుడు ఇచ్చిన వరం మనకు అది. ఒక 20 మంది జైలు పెట్టి చూపిస్తే 20 మంది ఉంటారా, వాళ్ళకి మనం న్యాయం చేయాలి. మీరు అందరి సమక్షంలో న్యాయం చేస్తున్నాడు తిరుపతి ఆ విషయంలో నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అది గొప్ప విషయం, మంచి విషయం. ఆ విధంగా ఇదే 10 మందిల సమక్షంలో ఏర్పాటు చేసి ఇప్పుడు అప్పుడు డబుల్ బెడ్రూమ్లోకి అర్హులు ఎవరో మీరే చెప్పండి అని చెప్పేసి ఉన్న 20 మందికి సభాముఖంగా ప్రజలందరి సమక్షంలో వీలైనంత తొందరగా ఆ డబుల్ బెడ్రూమ్లో ఓపెనింగ్ మోక్షం కలిగించాలని చెప్పేసి మన గౌరవ సర్పంచ్ పోల మమతా తిరుపతి గారిని, అదేవిధంగా వార్డు సభ్యులను, పెద్దలందరినీ, ప్రజలందరినీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను.